అసెంబ్లీలో హేట్ స్పీచ్ అనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. నేను ఆ ముందు మాట రేవంత్ రెడ్డి గారే రాసిండ్రు ముందు మాట, అంటే ఆయన ఎవరితో రాయించిండు తెలియదు, ఆయన సంతకం ఉన్నది, ఆయన పేరు ఉన్నది. ఆ ముందు మాటలో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న న్యాయాలు, ఇప్పుడున్న బిఎన్ఎస్ భారత న్యాయ సమితి అంటే ఒకప్పుడు ఐపీసీ, అందులో సెక్షన్లలో చాలా లొసుగులున్నాయి, కానీ ఇంకా ఎక్కువగా శిక్షలు పడాలి. ఈ ప్రభుత్వాన్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తున్నాడని ప్రభుత్వ అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చి హేట్ స్పీచ్ బిల్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే రేపు మీరు ఈ మూసీ బాధితుల మీద మాట్లాడలేరు, అక్కడ జరుగుతున్న విధ్వంసం మీద మాట్లాడలేరు. రేపు 3200 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమించుకొని 12,000 కుటుంబాలను నిరాశ్రయం చేసి అవన్నీ కూడా ఒక మెగా కృష్ణారెడ్డికో, ఒక రాఘవ కన్స్ట్రక్షన్కో, ఒక నవయుగ ప్రాజెక్టుకో, లేకపోతే అంతర్జాతీయ సంస్థలకు ఇచ్చి పేద ప్రజలందరినీ కూడా ఇంకెక్కడో జవహర్ నగర్, గబ్బిలాలపేట, జవహర్ నగరు, లేకపోతే దమ్మాయిగూడ డంపింగ్ యార్డ్లకు పంపించి ఆ పిల్లల జీవితాలను, ఆ కుటుంబాల జీవితాలను విధ్వంసం చేస్తే దాని గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పి హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చిండు.